ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. చూడండి, ప్రభు మన జీవితంలో ఆయన ఏమైనా చేయగలడు. కానీ నువ్వు అడిగిందల్లా ఇస్తాడు అనుకోకండి. మనకి ఏది అవసరమో అదే ఇస్తాడు. ఎందుకంటే మనం అడిగిందల్లా ఇస్తే మనం పాడైపోతామని తెలుసు ప్రభు. అందుకే మనకి ఏం అవసరమో, ఏమి ఇస్తే నువ్వు బాగుపడతావు, ఏమి ఇస్తే తన త్రోవలో నడుస్తావో ప్రభువుకు తెలుసు. కాబట్టి అదే ఇస్తాడు, ఆ ప్రకారంగా నేను నడిపిస్తాను. చింతించకండి, బాధపడకండి, నేను అడిగింది ఇవ్వలేదని ఏ రోజు ప్రభు మీద సనగకండి. ఎందుకంటే మన విషయంలో ఏం చేయాలనో అన్నీ ఆయనకు తెలుసండి. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 63వ అధ్యాయం 1వ వచనం, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ప్రభు నీతో మాట్లాడు. వేకువనే మనం ప్రభువును కలుసుకోవాలి. వేకువనే కాకుండా తెల్లవారు లేచి మనం ఎప్పుడో కలుసుకోవడం కాదండి. వేకువని లేచి లేవగానే ప్రభు ముఖాన్ని నువ్వు చూడాలి, ప్రభువును దర్శించాలి, వాక్యమును పట్టుకోవాలి. అలా ఆయన ముఖాన్ని చూసినప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యకారం తప్పకుండా ప్రభు చేస్తాడు. ఉదయాన్నే లేచి లేవని కళ్ళు తెరవకుందే మన చేతులు ఏమెదుగుతాయంటే ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్, ఇవన్నీ కాదండి. ఒక క్రైస్తవుడు, దైవభక్తి గల క్రైస్తవుడు, దైవ మార్గంలో నడిచే వ్యక్తి ఉదయాన్నే లేచి ప్రభువును కలుసుకోవాలి. మోషే ప్రార్థన చేసినప్పుడు ఆనాడు భూమి మీద మన్నా కురిపించబడింది. అక్కడ మోషే అన్నాడు, ఎప్పుడు వెళ్ళి మేము దాన్ని సమకూర్చుకోవాలి అంటే దేవుడు అంటాడు మోషేతో, వేకువనే వెళ్ళండి. మీరు వేకువనే వెళ్తే అది మీకు అందుతుంది. లేకపోతే ఎండి వేడిమికి అది వెంటనే కరిగిపోతుంది. ఎట్టుంటుందంటే మన్నా ఐస్ లాగా ఉంటుంది. ఎండ కిరణాలు ఎప్పుడైతే, సూర్యుని కిరణాలు ఎప్పుడైతే ఎండ పడతాయో అది కరిగిపోతుంది. అందుకే వేకువనే వెళ్ళండి అని మోషేతో చెప్పినప్పుడు వారి వారి గుడారంలోంచి వేకువని లేచిన వారందరూ ఆ మన్నాను సమకూర్చుకొని వారి వారి గుడారాలకు వచ్చారు. లేటుగా, మత్తుగా, జబ్బరంగా లేచి నిర్లక్ష్యంగా వెళ్ళిన వారికి మన్నా దొరకలేదండి. అంటే సూర్యుని కిరణాలు పడిన తర్వాత మన్నా వారికి దొరకకపోయినా రాయబడి ఆ రోజంతా వారు ఏమైపోయారు? వస్తుంది. రోజు ఉదయాన్నే నువ్వు ప్రభువును కలుసుకుంటే, ఉదయాన్నే ఆయన హత్తుకుంటే, ఉదయాన్నే ఆయన ముఖాన్ని చూస్తే ఆ రోజంతా నీకు సమృద్ధితో నింపుతాడు, సమాధానంతో నడిపిస్తాడు, క్షేమకరంగా నేను నడిపిస్తాడు. శత్రు సమూహానికి నువ్వు అప్పగించబడు, శోధనకు నువ్వు అప్పగించబడు. ఎందుకంటే ఉదయాన్నే ప్రభువును కలుసుకున్న వారు అపవాది సైన్యాన్ని జయిస్తారు, శక్తివంతంగా ముందుకెళ్తారు. ఈ త్రోవలో ఏది ఆటంకం వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రభు నీకు శక్తి సామర్థ్యాలు ఇస్తాడు. ఎందుకంటే ఉదయాన్నే నువ్వు ప్రభువును కలుసుకున్నావు కాబట్టి అపజయం ఏమీ నీకుంది. ఎందుకంటే అన్ని విషయాల్లో ఆయన నీకు ముందుగా ఉంటాడు కాబట్టి, నీ భుజం మీద చేయి వేసి నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఏ కీడు నీకు తగలకుండా ఆయనే నిన్ను అన్ని విషయాల్లో, నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ సంరక్షిస్తూ, పోషిస్తూ, నీకు కావాల్సింది ఇస్తూ, తృప్తిపరుస్తూ నడిపిస్తాడు. అద్భుతమైన మాట కదండి. ఈ మాట ప్రకారం మంచి తీర్మానం తీస్తూ ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తూ, ఆశీర్వదిస్తూ నేను ముందుకు నడిపించబో. కళ్ళు మూసుకోండి, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రం. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు వారి వారి జీవితంలో ఒక మంచి తీర్మానం కలిగించబడాలి. వేకువనే నిన్ను కలుసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఈ మాట ప్రకారం నడిపించండి, అద్భుత కార్యములు వారి జీవితంలో జరిగించండి. వేకువని నిన్ను కలుసుకున్నప్పుడు ఆశ్చర్య కార్యములు ప్రతి కుటుంబంలో చేస్తానంటున్నాం. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకున్న ప్రతి బిడ్డలను దీవించండి. శ్రమలో, వేదనలో, రోగంలో ఉన్న వారందరికీ విడుదల కలిగించు. ప్రతి సంఘాన్ని దీవించు, ప్రతి సేవకులను దీవించు. సేవకులు సువార్త పరిచర్యకు వెళ్తుండగా వారికి తోడుగా ఉంది. వారి కార్యములన్నీ సఫలం చేయండి. నీ బిడ్డలు ఎక్కడికైతే వెళ్తున్నారో, వస్తున్నారో వారి మార్గంలో తోడుగా ఉంది. మరి అపజయం ఎంత మాత్రం నీ బిడ్డలు లేకుండా ప్రతి విషయంలో విజయం అనుగ్రహించి అన్ని విషయాలు నీ రాజ్య మార్గంలో నడిపించమని, అందరినీ ఆశీర్వదించమని, అందరినీ ధైర్యపరచమని, అందరినీ నీ సమృద్ధితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో సమృద్ధి చేత నింపును గాక. ఆమేన్.